నమస్తే. కేటీఆర్ ట్విట్టర్ ఆన్ చేస్తే దాదాపు ఒక 10 మెసేజ్లు కనిపిస్తాయి ప్రతిరోజు. ఎవరివి అంటే డిఎస్సి 2008 అభ్యర్థులవి. ఈ డిఎస్సి 2008లో డిఎస్సి పోస్టింగ్స్ వేసిరు, ఉద్యోగాలు వేసిర్రు, నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఎగ్జామ్ రాసిర్రు, రిజల్ట్ వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇదే 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70% బిఎడ్ అభ్యర్థులకి ఈ ఏదైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో అందులో కొంతమందిని పక్కన పెట్టి ఒక 30% డిఎడ్ అభ్యర్థులకి ఆ ఉద్యోగాలు కేటాయించారు. సో ఆ 30% నష్టపోయిన ఎవరైతే బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే వీళ్ళంతా. దాదాపు ఒక 1200 మంది నుంచి 1500 మంది అభ్యర్థులు ఉద్యోగాలు వచ్చినాయని అనుకొని 10 రోజుల్లోపు వాళ్ళ ఉద్యోగాలు రాలేదు, మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇచ్చారని తెలుసుకున్నారు. సో అప్పటి నుంచి వీళ్ళు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. వచ్చిన ఉద్యోగాన్ని ఊడబీకి నోటికాడి ముద్దను లాగేసిర్రు. సో అప్పుడు ప్రభుత్వాలు డిస్కషన్ చేసినాయి, కమిటీలు వేసినాయి, మాట్లాడిర్రు. ఆలోపు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడా పోరాటాన్ని ఆపలేదు. ప్రగతి భవన్ని ముట్టడించిర్రు, అసెంబ్లీని ముట్టడించిర్రు, పెద్ద ఎత్తున పోరాటం చేసిర్రు. ఈ దాదాపు ఎన్నేళ్ళు అయింది? 13 సంవత్సరాలు. 1 కాదు 2 కాదు, 13 సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తూనే ఉన్నది. అయినా కూడా కనీసం వీళ్ళని పట్టించుకున్నోడే లేడు. రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 2000 మంది అభ్యర్థులు ఉన్నారు, 2198 అనుకుంటా. ఇక్కడ 190 అటు ఇటుగా. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ రకంగా ఇబ్బంది పడి ఉద్యోగాలు కోల్పోయిర్రో, వాళ్ళ ఉద్యోగాలు తీసేసిర్రో, వాళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అక్కడున్న ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ప్రత్యేక జీవో ద్వారా. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళందరూ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నారు. ఏమో తెలంగాణ వస్తే మళ్ళీ మా ఉద్యోగాలు వస్తాయేమో అని. అందరికీ నిరాశ మిగిలింది. 1200 మంది వాళ్ళ ఏజ్ బార్లు అయిపోయి ఎగ్జాములు రాయలేరు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాము, మీరు క్లారిటీ కావాలంటే. సో వీళ్ళు ఈ ప్లకార్డ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది చూడండి. విషయం డిఎస్సి 2008 నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగానికి సెలెక్ట్ అయి అన్యాయానికి గురైన బిఎడ్ అభ్యర్థుల సమస్య. సమైక్య రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి 2008 నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మేము బిఎడ్ అభ్యర్థులము ఉద్యోగానికి సెలెక్ట్ అయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా కౌన్సిలింగ్ ఆపి నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు చేపట్టకుండా నోటిఫికేషన్ తర్వాత వచ్చిన GOMS నెంబర్ 28 ప్రకారంగా నియామకాలు చేపట్టారు. ఏం చెప్తుంది GOMS 28 అంటే? కేవలం డిఎడ్ వారికి ప్రత్యేకంగా 30% రిజర్వేషన్ను కేటాయించారు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 30% కేటాయించారు. సో దీంతో ఈ GOMS 28 ప్రకారం 70:30 అంటే 70 పోస్టులు బిఎడ్ వాళ్ళకి, 30% పోస్టులు డిఎడ్ వాళ్ళకి కేటాయించారు. దీంతో ఈ 1200 నుంచి 1500 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. GOMS 28ని సవాల్ చేస్తూ మేము హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం 30% రిజర్వేషన్ చెల్లదంటూ GOMS 28ని కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏం చేసిరు మళ్ళీ వీళ్ళు? కానీ డిఎడ్ అభ్యర్థులు మధ్యంతర ఉత్తర్వులపైన సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇదే అదనుగా ఏం చేసింది? ఆ నియామకాలు 70:30%లో నియామకాలు చేపట్టింది. ఈ 30%గా ఉన్న ఈ 1200-1500 మంది రోడ్డు మీద పడ్డారు. సో ఆ రోజున కూడా డిఎడ్ అభ్యర్థులకి తాత్కాలిక పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. వీళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్, మంచి మార్కులతో ఉద్యోగం సంపాదించారు, ఉద్యోగం లేదు. ఇదంతా ఒకవైపు అయితే, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రథసారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పలుమార్లు డిఎస్సి 2008 సమస్య పైన విన్నవించుకుంటే గౌరవ సీఎం గారు స్పందించి 3/1/2016 ఆల్మోస్ట్ 6 ఏళ్ళు అయిపోయింది. క్యాంప్ ఆఫీస్కు పిలిచి సుదీర్ఘంగా 2 గంటలు చర్చించి భోజనం పెట్టిండా? భోజనం కూడా పెట్టిండు. డిఎస్సి 2008 సెలెక్టెడ్ వారందరికీ మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండు. ఇంతవరకు దిక్కులేదు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటనతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి 2008 సమస్య పరిష్కారణ కోసం ఎమ్మెల్సీ కమిటీ వేసింది. ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి GOMS 39 తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు 2193 మందికి. మరి తెలంగాణలో ఎందుకు ఇయ్యరు చెప్పండి? ఇప్పుడు గత పాలకులు చేసిన పాపానికి నిన్ను తీసుకొచ్చి పెట్టిర్రు.
నువ్వు ఇంకా దరిద్రుని తయారైనావు కదా. ఏం చేయాలి? వీళ్ళు చేయని ఆందోళన లేదు. ఇగో అసెంబ్లీని ముట్టడించారు, పెద్ద ఎత్తున పోరాటం చేసి తీసుకుపోడు పోలీస్ స్టేషన్లో పెట్టుడు. 13 సంవత్సరాలకు వీళ్ళు ఇదే పని. ఒక్కసారి వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ ట్విట్టర్లో అయితే వీళ్ళు చేయని ట్వీట్లు లేవు. ఒక్క ట్వీట్కైనా స్పందించిండా? ఒక్క ట్వీట్ కూడా స్పందించలే, ఒక్కసారి కూడా ఇంతవరకు. ఆయన ఎవరైనా బిర్యానీ అడిగితే పాలు లేవని అంటే, లేకపోతే ఇంకోటో పనికి మాలిన విషయాలకు స్పందిస్తాడు, కానీ ఇట్లాంటి వాటికి మాత్రం స్పందించాడు. సరే పోనీ డిఎస్సి 2008 తర్వాత ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చినావా? రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి అని వేసినావా? ఒక్క డిఎస్సి లేదు. సేమ్ ఇట్లాగే పీఈటీ అభ్యర్థులు మొన్నటిదాకా అదే ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. సో చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి సిచ్యువేషన్? ఎవరెవరిని కలిశారు? పట్టుకోండి, ఎవరెవరిని కలిశారు? మేము ఏం చెప్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంతోమంది అంతకుముందు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్లను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, అక్కడ ఉన్న ప్రతి ఒక్క అందరినీ రాజకీయ నాయకులందరినీ కలిసాం. అందరూ చేస్తాను మేము ఉధృతంగా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలో కానీ ఆ టైంలో కూడా మేము అంతకంటే ఎక్కువ ఉధృతంగా ఉద్యమాలు చేసినాం. సరే ఆ ఉద్యమాలు చేసినాక తర్వాత తెలంగాణ వచ్చినాకనే ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఆ తెలంగాణ పోరాటంలో కూడా చాలాసార్లు పాల్గొన్నాం, ఎన్నోసార్లు అరెస్ట్ అయినాం. అయినా ఆ క్రమంలోనే 2016లో కేసీఆర్ గారు స్వయంగా మా అభ్యర్థులని పిలిపించుకొని ప్రగతి భవన్లో పిలిపించుకొని అక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, ఉద్యోగాలు తీసుకుని వెళ్ళండి, వారం రోజులు మంజీరా గెస్ట్ హౌస్లో ఉండండి, ఈ ఖర్చుల కోసం ఒక 10,000 రూపాయలు తీసుకోండి అంటే, సార్ మాకు ఖర్చుల కోసం డబ్బులు వద్దులండి, మాకు ఉద్యోగాలు ఇస్తే చాలనుకున్నాం. ఉద్యోగాలు వచ్చినాయి, అప్పుడు కోల్పోయిన ఉద్యోగాలు మన తెలంగాణ వచ్చినాక మా తెలంగాణలో మేము ఉద్యోగాలు చేస్తున్నాం సంతోషంతో మేము ఉండిపోయినాం. అయినప్పటికీ 6 సంవత్సరాలు గడిచిపోయింది. సీఎం కేసీఆర్ గారు హామీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, ఎప్పుడు తీరుస్తారని మేము ట్విట్టర్ వేదికగా పలుమార్లు ఎంతమంది మంత్రులని, ఎమ్మెల్యేలని, సబితా ఇంద్రారెడ్డి గారిని వారానికి 2-3 సార్లు మేము కలుస్తూనే ఉంటాను, ప్రతిరోజు కలిసే కార్యక్రమం పెట్టుకుంటూనే ఉంటాను. అయినప్పటికీ కూడా మాకు మంత్రి గారు చేస్తాము, కంపల్సరీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, న్యాయం చేస్తాం అంటారు. కానీ చెప్పిన ఈ మధ్య కాలంలోనే 6 నెలల్లో కనీసం వారానికి 2-3 సార్లు కలిసినా కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. మేడం చేస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు చేస్తుంది, మాకు ఎప్పుడు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, చదువుకోలేకపోతున్నాం. ఇక్కడ మాకు మెరిట్లో ఉండి మేము ఇక్కడ చిన్న విషయం చెప్పుకుంటానండి మీడియా ద్వారా. ఈ యొక్క డిఎస్సి 2008లో ఉన్నది రాజ్యాంగ ప్రకారం అన్యాయం జరిగిందండి. ఏ విధంగానంటే రాజ్యాంగంలో సామాజిక పరంగానే రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యాపరమైన రిజర్వేషన్లని పెట్టి డిఎడ్ వాళ్ళకు 30% రిజర్వేషన్లను పెట్టి నియామకాలు చేపట్టారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలం తీర్పు ఇచ్చింది. ఏమన్నది, కేవలం మెరిట్ ప్రాతిపదికనే నియామకాలు జరపాలి, కానీ విద్యాపరంగా నియామకాలు ఎటువంటిగా జరపరాదు, విద్యాపరంగా రిజర్వేషన్లు లేవని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. సో ఈ విషయాన్ని అందరికీ గవర్నమెంట్ ప్రభుత్వం తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ విధంగానైనా చేసి మీ మెరిట్లో మాకు అందరికీ ఉన్న బీడ్ చేసిన వాళ్ళందరికీ ఏం జరిగింది, మీరు ఉద్యోగం వచ్చిందని డిసైడ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అయిపోయిందండి. ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ స్టే ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, అప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు మేము వీళ్ళకు తాత్కాలిక పద్ధతిలోనే ఉద్యోగాలు ఇస్తానని చేపట్టిరు నియామకాలు. సరే తాత్కాలిక పద్ధతిగా మాకు సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ ఉంది, హైకోర్టు నుంచి క్లియరెన్స్ ఉంది కదా, మనం తర్వాతకి మనం ముందుకు పోదామనే ఉద్దేశంతోనే మేము అప్పుడు దీపావళి సెలవులలో నియామకాలు చేపట్టారు. కోర్టులు కూడా అప్పుడు బంద్ ఉన్నాయి 2 రోజులు. ఆ టైంలో నియామకాలు చేపట్టారు. ఎంత అన్యాయం జరిగిందంటే అన్యాయం చెప్పుకోవడానికి, వేదన చెప్పుకోవడానికి మేము ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు కలవాలనే ప్రయత్నం చేసినాం. చివరికి 2016 కలిస్తే ఇక ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆ మాటకు ఇంకా మేము కట్టుబడి ఉన్నాం. ఇన్ని సంవత్సరాల వేదనతో మేము అనుభవిస్తున్నాం. ఎప్పుడు తీరుస్తాడని నేను ప్రైవేట్గా చిన్న ఉద్యోగాలు చేసుకుంటాను అండి. ఉద్యోగాలు చేసుకున్న క్రమంలో మేము ఒక్కసారి సుదూర ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లా దగ్గర ఉన్న మరిపేట బంగ్లాలో మైబాద్ దగ్గర ఉన్న అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ప్రతిసారి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక రోజు ఉండాల్సింది. ప్రైవేట్ కంపెనీలో దాంట్లో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు సెలవులు ఇవ్వరు. ఎన్నిసార్లు మొరబెట్టుకోము ప్రతిసారి డిఎస్సికి ప్రయత్నం చేసినప్పుడు చేసాము. ఇది ఒకటేసారి నోటిఫికేషన్ పడ్డది, స్కూల్ అసిస్టెంట్ అప్పుడు పడ్డది, తక్కువ పోస్టులు పడ్డాయి. సరే మాకు 2016లో హామీ ఇచ్చి మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. కానీ ఇది మా ఉద్యోగం,
రాజ్యాంగ పరంగా మేము పొందిన ఉద్యోగం ఇది. ఇది అక్రమంగా జీవో నెంబర్ 28 అక్రమంగా చేసి అది తప్పు, అది ఖచ్చితంగా మేము మా ఉద్యోగం వస్తుందని మేము ఇంకా వెయిట్ చూస్తున్నాం తప్ప ఇంకా ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తేనే చదువుతున్నాం. మరి ఏపీలో ఇచ్చి మీకు ఎందుకు ఇవ్వట్లేదు? ఏపీలో ఈ విషయం 2016లో కేసీఆర్ గారు అయితే ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఈ విషయాన్ని వాళ్ళు అభ్యర్థులు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న గవర్నమెంట్ని కలిసి ఇట్లా తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తారు, మనకు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళపై కలగానే అక్కడ ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్సీల కమిటీ వేసింది, ఐఏఎస్ కమిటీ కూడా వేసింది. ఐఏఎస్ కమిటీ అంటే ఐఏఎస్ కమిటీ ఐఏఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి జరిగింది ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. జీవో నెంబర్ 39 చేసి ఆ విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చి అక్కడ మీరు ఇచ్చిన హామీతోటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇక్కడ మీరు కూడా చేయండి అంటే మేము చేస్తున్నాం, మేము మాట్లాడతాం, ప్రభుత్వం ఇది పాలసీ నిర్ణయం తప్పకుండా చేస్తామని అంటారు. కానీ పాలాభిషేకాలు చేసాం, కేసీఆర్ గారు బర్త్డే రోజు పాలాభిషేకాలు చేశాము, తర్వాతకి కేకులు కట్ చేశాము. ట్విట్టర్ ద్వారా ఎన్నో రకాలుగా కేటీఆర్ గారికి, సీఎంఓ గారికి, తర్వాతకి సీఎంఓ ఆఫీస్కు, తర్వాత ప్రతి మినిస్టర్కు అందరికీ మేము ట్వీట్లు చేస్తుంటే మేము ట్వీట్లు చేయని ఒక్కొక్క అభ్యర్థి కనీసం 2,000 నుంచి 10,000 20,000 ట్వీట్లు చేసిన ఉన్నారు. 2 నుంచి 20,000 ట్వీట్లు మినిమం అంతవరకు ట్వీట్లు చేసుకుంటూ వచ్చినాం. కానీ ఎక్కడ కూడా మాకు స్పందన రాలేదు. ఎప్పుడు వస్తుందని ఇంకా ఆశతోనే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్కు, ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎక్కడ కూడా మేము ఎప్పుడు కూడా అనుకూలంగా, ఎందుకంటే హామీ ఇస్తాడేమో మన తెలంగాణ పోరాటం చేసిన తెలంగాణ, ఈ పోరాటం మేము కూడా పాల్గొంచుకున్నాం, అందరికీ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పారు. మా చిన్న విషయం అండి, మాకు అన్యాయం జరిగింది, రాజ్యాంగ పరంగా మాకు జరిగే హక్కులు మాకు దక్కలేదు. మేము మెరిట్లో ఉన్నాం, 60 మార్కులు వచ్చిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నాం. ఒక మెదక్ జిల్లాలో ఒక అభ్యర్థి 4.5 మార్కులు వచ్చిన వాళ్ళు స్కూళ్ళల్లో ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు రోడ్ల మీద ఉండడం, తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు స్కూళ్ళలో ఉంటారు. మాకు ఇప్పటికైనా ఈ మీడియా ద్వారానైనా ఏ విధంగానైనా మాకు న్యాయం జరగాలని, తెలంగాణ వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇదనమాట ముఖ్యమంత్రి మాటకున్న విలువ. ఇది 2016లో ప్రగతి భవన్కి పిలిపించుకొని మాట్లాడి మీకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? మీరు మాట చెప్పగానే పాపం వీళ్ళు పాల ప్యాకెట్లు కట్ చేసి పాలాభిషేకాలు చేసి నీ బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే నీ మాటకున్న వాల్యూ ఏమనాలి చెప్పండి? ఇక నోరేనా మరి అది? స్పందించాలి. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రంగారెడ్డి. ఓకే, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 72 వచ్చాయి. ఓకే, మీ ఉద్యోగం వచ్చింది? వచ్చి అందలే ఆకాశంలో చుక్కలాగా అప్పుడప్పుడు మెరుస్తూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు అప్పుడప్పుడు తలుక్కుమంటూ మా జీవితాల్లో ఆశలు కలిగిస్తూ చివరికి శాశ్వతమైన జీవితం అనేది 40 సంవత్సరాలు దాటుతూ కూడా ఒకప్పుడు నా కూతురు 2 సంవత్సరంన్నర కూతుర్ని తీసుకొని నేను ఉద్యమంలో పాల్గొన్నాను సార్. ఆ పాల్గొన్న పాప ఈ రోజు 10వ తరగతికి వస్తుంది. ఇంకా మీరే ఆలోచించాలి ఈ సమస్య అనేది ఎంత. అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుదీర్ఘమైన పోరాటం దేనిలో జరిగింది అంటే గనక అది మా 2008 డిఎస్సి అని నేను స్పష్టంగా మనసారా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మేము ఆనాడు తెలంగాణ పోరాటంలో కూడా ప్రతిరోజు ఉదయం 8:30కి మొదలుకొంటే అదే ట్యాంక్ బండ్ దగ్గర సాయంత్రం 6 గంటల దాకా టెంట్ తీసే వరకు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నామని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మాకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఒకటే. కానీ ఈ 28 జీవో ఒకటి మా యొక్క 1200 మంది జీవితాల తలకిందులు చేసి ఇప్పటికీ మమ్మల్ని ఆవేదనతోనే నింపుతుందండి. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒకటి స్పష్టంగా మేము ఏం ఆలోచిస్తున్నాం, ఎందుకు మా పోరాటాన్ని కొనసాగిస్తున్నామంటే ఏదైతే 2013 తర్వాత కొన్ని కోర్టు నుంచి వచ్చినటువంటి కొన్ని డైరెక్షన్స్ ద్వారా ఈ సీటెట్ అనేది కండక్ట్ చేస్తారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఈవెన్ దట్ సెంట్రల్ టెస్ట్లో కూడా ప్రైమరీ పిల్లలకి బిఎడ్ చేసిన వాళ్ళు కూడా అర్హులే అనేటటువంటిది స్పష్టమవుతుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టీఎస్ టెట్లో కూడా పేపర్ 1, 2 రెండింటికి ఎలిజిబిలిటీని ఇస్తున్నారు. అంటే బిఎడ్ అనే అర్హత అనేది ప్రైమరీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. సో ఎస్జిటికి బిఎడ్ వాళ్ళు అర్హులే అనేది అర్థమవుతుంది కదా. మరి అన్ని రకాలైనటువంటి న్యాయపరమైన ఆలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. మరి 2008కి మాత్రమే ఎందుకు దాన్ని దూరం చేస్తున్నారు? అంటే మాలో సమస్య ఎక్కడ ఉంది
అసలు సమస్య లేదని సుప్రీంకోర్టు కూడా ఎంతో స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాతే 2006లో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యను బేస్ చేసుకొని మా 2008 నియామకాలు దూరం చేశారు. మీరు కోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారా? అవును సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వమనే కదా సార్. ఏదైతే బిఎడ్ వాళ్ళు ఎలిజిబిలిటీగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ చేయమన్న తర్వాతే మాకు 2008లో ఈ నోటిఫికేషన్ తర్వాత నియామకాలు కంటిన్యూ అయ్యాయి. 2013 తర్వాత కూడా ఈ కమిటీల ద్వారా స్పష్టత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెట్ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి బిఎడ్ ఎక్కువ విద్యార్హత ఉన్నంత మాత్రాన ప్రైమరీ స్కూల్లో చేయాలని లేదు కదా. కోర్టు ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు? కోర్టు కంటిన్యూ అవుతుంది సార్. కోర్టులో కూడా మాకు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే కోర్టులో వచ్చినటువంటి కొన్ని డైరెక్షన్స్లో వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నారు, టెంపరవరీగా ఉన్నారు, వీళ్ళని పర్మనెంట్ చేయండి అని జీవో రిలీజ్ చేశారు, అంటే డైరెక్షన్స్ ఇచ్చారు. అది ఎంతవరకు నిజం? మేము ఆల్రెడీ రోడ్ల పాలు ఉన్నాము. అలాంటి డిఎడ్ వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆన్సర్ ఒక జడ్జి నోట్తో వచ్చింది అంటే ఇక్కడ న్యాయం జరిగినట్టేనా? అంటే మేము కోర్టులో ఎక్కడ ఆగలేదు సార్. అటు కోర్టు పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక రకంగా, అటు ట్విట్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు మాకు వాట్సాప్లు కూడా లేవు, ఫోన్లు కూడా మాకు అవైలబిలిటీ లేని టైంలో కూడా మేము ఉద్యమాన్ని ఒక ఎత్తులో ఒక 500-600 మంది నిరాహార దీక్షలు చేస్తూ గాంధీ భవన్ కాడ నుంచి ఎన్నో నిరాహార దీక్షలు సార్. అసలు ఆ నిరాహార దీక్షల్ని చూస్తే అసలు ఈనాడు నేను ఇంకా కళలో నిలబెట్టుకునే రోజులు మాగవి. సో అలాంటి వాటిని కూడా మేము ఎదుర్కొని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం మేము ఎందుకు నిరాహార దీక్ష చేయలేకపోతున్నాం అంటే మాకు ఎక్కడ దొరుకుతుంది న్యాయం? ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి దేవుడే మాకు అసలు కనిపించట్లేదు. మరి కనిపించని దేవుని వేడుకోవాలంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ ట్విట్టర్లో కూడా మేము ఫాలో అయ్యి మేము చాలా స్పోర్టివ్గా దాన్ని తీసుకుంటున్నాం. అవును సార్, ఎందుకంటే మేము అసలు మాలో ఉన్నటువంటి మెరిటే దీనికి కారణం సార్. ఎందుకంటే నేను ఎంఈడి చేసిన అయినా కూడా నేను ఎస్జిటి పోస్ట్కి ఎందుకు వెయిట్ చేస్తున్నా కదా? అంటే మాకు అన్యాయం జరిగింది. ఎక్కడైతే మేము అన్యాయానికి బలయ్యామో మాకు న్యాయం కావాలి. ఎంత కష్టపడరమ్మా మీరు? ఎగ్జామ్ మొదలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఒక కడుపుతో ఉన్న లేడీని సార్. ఆ టైంలో ఈవెన్ ఆ రోజు నుంచి మొదలుకొంటే నేను ఇప్పటికీ కూడా మేము ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే మా లక్ష్యం ఒకటే, ఎక్కడైనా అన్యాయం జరగొద్దు. ఒక విద్యను పొందిన వాళ్ళు అన్యాయాన్ని మాత్రం సహించొద్దు. ఆ అన్యాయము చివరికి మన రాష్ట్ర ప్రభుత్వంలోనే జరుగుతున్నప్పుడు ఎందుకు ఊకోవాలి? ఎన్నో నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మేము రేపు గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అవ్వచ్చు. కానీ మాకు ఈ ఎస్జిటి పోస్ట్ ఇస్తే చేయడానికి మేము సార్ గుండె నిండా చేసుకొని మేము సంతోషంగా చేస్తాం సార్. ఎందుకంటే అన్యాయానికి న్యాయాన్ని బతికించడమే మా మొదటి లక్ష్యం. మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం వచ్చిందని మంచి సంతోషంగా ఆ రోజటి ఆనందాలు అసలు ఎవరు చెప్పలేను సార్. ఎన్ని రోజులు ఉంది ఆనందం? 2 రోజులు. ఈ రోజు వేసి పేపర్ వెరిఫికేషన్ జరిగింది. నెక్స్ట్ డే మేము సబ్మిషన్ అయిపోయి వెరిఫైడ్ అయిపోయింది. మరో నెక్స్ట్ డే టెంట్ కింద వెళ్ళి కౌన్సిలింగ్ లో కూర్చున్నాము. 1000 మంది కూర్చున్నాం సార్. మాకు రోస్టర్ కూడా అలౌట్ చేశారు. దాంట్లో ఆ రోజు 800 సార్. వాళ్ళది కూడా కౌన్సిలింగ్ అయిపోయింది. ఫస్ట్ డే కౌన్సిలింగ్ అయిపోయింది. సెకండ్ డే కౌన్సిలింగ్ రోజు మేము ఆగిపోయాం. ఉదయం మేము టెంట్ దగ్గరకు వచ్చాక అంతే సార్, ఇంకేం లేదు. ఆ రోజు మొత్తం క్లోజ్ పెట్టారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇమీడియట్గా ఆ హాలిడేస్ పరంగా ఏదైతే ఇంతకుముందు సార్ చెప్పారో ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో కమిటీలు, ఎంతమంది ఎమ్మెల్సీలను కలిసినా కూడా అసలు మిమ్మల్ని ప్రభుత్వము చివరికి ఎంటీఎస్ పద్ధతిలో తీసుకున్నా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. మీరు అసలు విద్యా అర్హత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి దీంట్లో మీరు ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని తీసుకున్నా మేము మీకు సపోర్ట్ ఉంటామని ప్రతి ఎమ్మెల్సీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంతమంది సపోర్ట్ ఉన్నా కూడా మాకు అసలైనటువంటి విద్యా ఈవెన్ కడియం శ్రీహరి గారు కూడా 2 రోజుల్లో మీకు తీపి కబురు వస్తుంది అన్నారు. 2 రోజుల తర్వాత చూస్తే కోర్టు వైపుకి నెట్టేశారు దాన్ని. కోర్టు నుంచి డైరెక్షన్స్ ఇస్తేనేమో అక్కడ తప్పుడు నిర్ణయాలతోటి మమ్మల్ని బలి చేశారు. కోర్టులో ఉంది అంటున్నారు. కోర్టు కూడా అన్యాయం చేసినప్పుడు ప్రభుత్వము న్యాయం చేయలేనప్పుడు మరి మా జీవితాలు ఎవరికి చెప్పుకోవాలి? సో డైరెక్ట్గా మిమ్మల్ని కలిసే అవకాశాలు మాకు దొరుకుతలేవు. సో మా ముందున్నటువంటి ఇప్పుడు ప్రత్యక్ష దైవం అంటే మీడియా అని చెప్పుకోవచ్చు. ఈ మీడియా పరంగా మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ని కానీ చివరికి కేసీఆర్ గారిని కానీ కోరుకునేది ఒకటేనండి. ఎందుకంటే దేశంలో ఎప్పుడైనా సమాజం బాగుపడాలంటే ఒక విద్యార్హత ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరగొద్దు. అది మన రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాల తర్వాత వేసినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు వస్తాయి. అంటే 6 సంవత్సరాల తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా బలైపోయిన కొంతమంది నిరుద్యోగులైతే అసలు ఉద్యోగం వచ్చి నిరుద్యోగతతో బాధపడుతున్న వాళ్ళు మేము 1200 మంది 2008 డిఎస్సి. కాబట్టి దయచేసి మా పైన కాస్త
కరుణించి మీరు మానవతా దృక్పథంతో గనక మీరు ముందడుగు వేస్తే మా సమస్యకు మీకు ఎటువంటి ఆటంకం జరగదు. ఎందుకంటే కోర్టు పరంగా మీరు అడ్డంకులు అంటున్నారు. ఒకవేళ కోర్టు పరంగా నిజంగా మీకు అడ్డంకులు ఉంటే మేము కోర్టు కేసు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సో కోర్టు విత్డ్రా చేసుకున్న అనుకుంటే ఎంతసేపు అండి? కోర్టు కేసు ఏముంది? కోర్టు కేసు ఏముంది? సో ఏం పేరండి మీ పేరు? విజయలక్ష్మి గారు రేజ్ చేసిన క్వశ్చన్కి మీరు కనుక సమాధానం చెప్పగలిగితే, ఒక మహిళ కదా మీరు, సబితా ఇందారెడ్డి గారు ఒక మహిళ కదా మీరు, ఒక పార్టీ నుంచి గెలిచి నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని దొంగ మాటలు చెప్పి ఇంకొక పార్టీలోకి పోయిన అధికార పార్టీ మంత్రి పదవి దక్కింది. ఈ 1200 మందికి కూడా న్యాయం చేయలేవా? ఒక మహిళ ఆమె ప్రెగ్నెంట్ లేడీగా ఉండి, కడుపుతో ఉండి, చదువుకొని ఉద్యోగం సంపాదించి 2 సంవత్సరాల పసిపిల్లవాన్ని ఎత్తుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీరు ఇచ్చిన బహుమానం ఏందండి? ఇవాళ ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు ఈ సమాజానికి మొత్తానికి? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వాళ్ళ పిల్లలకి ఏం చెప్తుంది? తెలంగాణ వచ్చింది చాలా గొప్పగా జరిగిందని చెప్పుకోవాలన్నా? 1200 మందికి న్యాయం చేయలేనోడు ఈ పరిపాలన ఎట్లా చేస్తాడు? ఇక ఈయనట 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారట. ఏ లెక్కన చేస్తావు చెప్పు? 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఇవాళ తెలంగాణలో. ఏ లెక్కన 11,000 మందిని చేస్తావు? నువ్వు ఆల్రెడీ ఉద్యోగం వచ్చి రెడీగా ఉన్న వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు అంత పెద్ద గొప్ప స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చినావు కదా, 90,000 ఉద్యోగాలు ఇస్తున్నా అని. మరి 1200 మంది గుర్తుకు రాలేదా? సింపుల్ క్వశ్చన్ కదా. అంత డ్రామా, మోసం, దగ. ప్రజలారా 13 సంవత్సరాలుగా ఈ కుటుంబాలని రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నాయి. ఎవరెవరిని కలవాలా, ఏం చేయాలా, ఏంటి అని. కేటీఆర్ ట్విట్టర్ ఓపెన్ చేయండి దయచేసి ప్రజలారా, మొత్తం వీలయ్యే ఉంటాయి. ఒక్క ట్వీట్ కూడా స్పందించడు ఆయన. చెప్పండి అన్న, మీరు ఇక్కడ? నా పేరు మొహమ్మద్ ఫరీద్, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఫస్ట్ రఘువన్న గారికి నమస్కారం. సో మేము 2008లో డిసెంబర్ 16లో డిఎస్సి నోటిఫికేషన్ పడింది. సో ఆ రోజు మేము డిఎస్సి రాసాము. సో డిఎస్సి రాసిన తర్వాత 54 రోజుల తర్వాత సో జీవో నెంబర్ 28 ప్రకారం 70-30 రిజర్వేషన్ చేసి సో 30% పోస్టులు డిఎడ్ వారికి కేటాయించడం జరిగింది. సో దానివల్ల మేము దాదాపు 1200 మంది అభ్యర్థులు మేము నష్టపోయాము. సో మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము. సో ఆల్రెడీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాము. సో తెల్లారి మాకు కౌన్సిలింగ్ జరగాలి. సో అలాంటిది ఒక ట్రిబ్యునల్లో ఒక కేసు వచ్చేసి అది ఓన్లీ స్క్రోలింగ్ చూసేసి మాకు ఉద్యోగాలు ఆపడం జరిగింది. సో అది చాలా అన్యాయము. సో ఆ రోజు నుంచి 2016లో మన కేసీఆర్ కూడా వరంగల్ సభలో సో మాకు డిఎస్సి 2008 అభ్యర్థులకు మీకు జాబ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 2016 ప్రగతి భవన్ పిలుచుకొని మమ్మల్ని అందరినీ ట్రీట్ చేసి సో మీకు ఖచ్చితంగా జాబ్లు పోయాం సార్. ఉన్నాను సార్. మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, మీరు ఉద్యోగాలు తీసుకొనే పోండి అని చెప్పేసి మాకు ఓఎస్డి రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ రోజు మేము అక్కడే ఉన్నాము. సో 2 days అక్కడే ఉన్నాము. దాని తర్వాత మంచిర్యాల గెస్ట్ హౌస్ నుంచి మమ్మల్ని గెంటేయడం జరిగింది. సో ఆ రోజు అనుకున్నాము, మాకు డౌట్ వచ్చింది. సో ఇంకా 2 రోజులు అయిపోయిన తర్వాత పంపించారు. మీ పని అయిపోతే మీరు పంపిస్తారని చెప్పేసి పంపించారు సార్. సో ఆ విధంగా మాకు అక్కడ అయింది. సో ఖచ్చితంగా మాకు జాబ్లు వస్తాయని 2016 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో మంత్రులు, సో అందరి చుట్టూ మేము తిరుగుతున్నాం సార్. సో ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. సో కనీసం మీడియా ద్వారానైనా మా కేసీఆర్ గారికి సో మన విషయాన్ని విన్నవించి, నేను ప్రైవేట్ స్కూల్లో చిన్నగా జాబులు చేస్తున్నాను సార్. సో ఇప్పటివరకు మాకు జాబ్స్ లేవు. సో అప్పటి 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ మాకు జాబ్ వస్తాయని చెప్పేసి. సో మాకు నమ్మకం ఉంది, కేసీఆర్కి మీద నమ్మకం ఉంది. సో కానీ సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అని చెప్పేసి సో మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎవరన్నా మీరు కేసీఆర్ మీటింగ్ లో ఉన్నారు? కేసీఆర్ మీటింగ్ 2016 జనవరి 3 నాడు మాకు పిలిపించుకున్నాడు సార్. ఇక్కడ ఎవరు ఫోన్ చేసి పిలిచారు? సీఎం కేసీఆర్ స్వయంగా మన సీఎం కేసీఆర్ పిలిపించుకున్నాడు సార్. పిలిపించుకున్న తర్వాత మాకందరికి మీడియా ద్వారా కాకుండా కనీసం ఫోన్ చేసి మాకందరికి పిలిపించుకున్నాడు. ప్రత్యక్ష సాక్షి మా దగ్గర 2 hours మాట్లాడింది సార్. 2 గంటలు మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడ వెళ్ళకండి, 1 week ఈడుండి మీ పని చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ నియామకాలు మీ జేబులో పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పింది సార్. మీకేమైనా కష్టం వస్తే నేను ఒక 10,000 ఇస్తాను జేబులు చేయబెట్టింది సార్. 10,000 కోసం మీకేమైనా అవసరం ఉంటే తీసిస్తా అని చెప్పింది సార్. మాకేమొద్దు సార్, మాకు జాబే కావాలని మేము దండం పెట్టి మేము బయటికి వచ్చేసినాము. అయితే ఆ తర్వాత పక్కనే మంజిరా గెస్ట్ హౌస్, అక్కడ మాకు 1 week ఉండి పని చేయించుకొని వెళ్ళండి. ఎంతమంది మొత్తం? మేమా సార్, మేము 2008 నుంచి ఇద్దరం వెళ్ళాం సార్.
ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది ఎంతమంది? ముఖ్యమంత్రి దగ్గర ఇద్దరం వెళ్ళాము. ఇద్దరు వెళ్ళారు. ఓకే. అన్ని డిఎస్సి కలిసి ఆయన 2098 వాళ్ళకు, 96 వాళ్ళకు, 2008 వాళ్ళకు అందరికీ 2 మెంబర్స్ని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత మాకందరికీ 1 వీక్ ఇక్కడనే ఉండి మీ జాబు మీ కనీసం జేబులో పెట్టుకుని ఈ నుంచి వెళ్ళమని చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ చేయించి వీళ్ళకు ఏ విషయమైనా తొందరగా చేయించని చెప్పింది సార్. తర్వాత నైట్ డిసిషన్ తర్వాత మాకు రానియలేదు అక్కడ. ఓకే. తర్వాత అందరూ 2 days తర్వాత అందరినీ బయట పంపించేశారు. బలవంతంగా ఏం కాదు సార్, కానీ వెళ్ళిపోమని చెప్పి కనీసం ఫుడ్ గిట్టంగా వెళ్ళిన తర్వాత 2 days తర్వాత. ఎందుకు ఏం జరిగినట్టు మరి? ఎందుకు అంత ఇక అప్పటి వరకు ఏదో మాట చెప్పిండు అంతే సార్. తర్వాత ఏం చెప్పలేదు. చాలా బాధ అనిపించింది సార్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం సార్, చిన్న జాబ్, విప్రో కంపెనీ అని మహేశ్వరంలో చిన్న జాబ్, 8,000 జాబ్ చేస్తున్నాం సార్. ఇంత కష్టపడి గిట్టంగా ఇన్ని మార్కులు సంపాదించి గిట్టంగా ఇప్పుడు విప్రోలు జాబ్ చేస్తున్నాం. కనీసం వాళ్ళు చదువు రాని వాళ్ళు గిట్టంగా అదే జాబ్ చేస్తారు. మేము బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళ గిట్టంగా అదే జాబ్ చేస్తున్నాం సార్. చాలా ఘోరంగా ఉంది సార్ మా బతుకు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్, మాకు 2 పిల్లలు, 8,000 జాబ్ చేస్తున్నాం సార్ మేము. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎక్కడ ఏ కాలేజీలు తీసుకోరు, ఏ స్కూళ్ళు తీసుకోరు. వాళ్ళు తీసుకున్న గిట్టంగా 4,000 5,000 ఇస్తాంటారు సార్. ఎట్లా నెట్టుకోవాలి సార్ ఈ సంసారాన్ని? ఏం సబ్జెక్ట్ మీది? మాది సోషల్ సార్. కానీ కామన్ మెరిట్ ప్రకారంగా సార్, ఎస్జిటి. ఆ విధంగా 50 మార్కులు సంపాదించుకుని రోడ్ మీద ఉన్నాం సార్ మేము. ఎస్టీ క్యాండిడేట్స్ మేము. ఎస్టీ సార్. మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయలేదా మీరు? చేస్తూనే ఉన్నాం కదా సార్, కానీ ఈ ఒక ప్రెజరు మాకు 2016లో వరంగల్లో హామీ ఇచ్చింది సార్. ఆ విధంగా వస్తుందేమో అని బాధతోటి ఇన్ని రోజులు ఏం చదువుతాం సార్, స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రగుల్, పిల్లలు పోషించుకోవాలి, పిల్లలు పెద్దరు వస్తారు, పెద్దగా అవుతారు, అందరినీ చూసుకోవాలి సంసారం పరంగా. ఎక్కడ మీది? మాది మహేశ్వరం సార్, మహేశ్వరం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ప్రతిరోజు సబితా ఇంద్రెడ్డి మాకు ఇక్కడ వస్తే ఎందుకు వస్తారు అంటారు. ఏ ప్రోగ్రామ్ అయినా మా కూడా మేడం అంటే గిట్ట చెప్పదు. ఏమైంది మేడం అంటే మా పాలసీ మ్యాటర్, ఏ విషయమైనా పాలసీ మ్యాటర్. మా మంత్రి గారికి కనీసం అడిగే ధైర్యం గిట్టం లేదు, సీఎం దగ్గర పోనీకి ధైర్యం గిట్టం లేదు. ఎన్ని రోజులు పాలసీ మ్యాటర్ సార్? ప్రతిసారి అక్కడనే పోవడము, వారానికి 2-3 సార్లు అక్కడనే పోతాం సార్ మేము అందరి ద్వారా. ఎక్కడ పోయినా మాకు అరెస్ట్ చేయడమే సార్, ఎక్కడ చూసినా అరెస్ట్. ఇక మా గొంతు ఎవరి ద్వారా తీసుకోవాలి సార్ అని మీ మీడియా ద్వారా వచ్చినాం సార్. ఇప్పుడు మీరు ఇంకా టైం అయ్యే కొద్దీ ఏజ్ బార్ కూడా అవుతున్నాయి సార్. ఏం చేయాలని అర్థం లేదు. ఇక ఆత్మహత్యల తర్వాత ఏం లేవు సార్ మాకు, ఇదొక్కటే సార్ అండి. చెప్పండి అన్న, మీది ఎక్కడ? సార్ నా పేరు ఉమామహేశ్వర్ రెడ్డి. థ్యాంక్ యూ రగన్న, మీరు ఈ విధంగా కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మీకు. నా పేరు ఉమామహేశ్వర్ రెడ్డి, నేను చిన్నపాటి జాబ్ చేస్తున్నాను, మెదక్ జిల్లా. ఓకే. ఈ యొక్క డిఎస్సి 2008 నోటిఫికేషన్ వచ్చేసి December 6th, 2008 నాడు ఇది రిలీజ్ అయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో విద్యా అర్హతలు అనేవి పేర్కొనడం జరుగుతుంది. ఆ విద్యా అర్హతల్లో ఈ యొక్క ఎస్జిటి పోస్ట్కు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి వచ్చేసి విద్యా అర్హతలు బిఎడ్ మరియు డిఎడ్. ఓకే. సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ అని పెట్టి సంథింగ్ వాళ్ళు ఎస్ఎల్పి నంబర్ వేసిండ్రు. ఏది ఈ యొక్క బిఎడ్ యొక్క విద్యార్హతల పక్కకు సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ అని చెప్పేసి 27031 అని ఎస్ఎల్పి నంబర్ వేశారు. సపోజ్ అది పెండింగ్. ఓకే. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన 58 days తర్వాత February 28th నాడు జనవరి 28th నాడు ఇంకొక సప్లిమెంటరీ జీవో తీసుకొని వచ్చారు. దీనికి అమెండ్మెంట్ అని చెప్తారు వాళ్ళు. సరే, ఎనీవే ఆ నోటిఫికేషన్, ఆ యొక్క జీవో ఏదైతే ఇచ్చారో అప్పటికే మేము నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ప్రిపరేషన్లో మునిగి తేలుతారు. ఎందుకంటే ఎస్జిటి పోస్ట్ అనేది Group 1 కాంపిటీషన్ ఎంత ఉంటుందో అంతటి ఈక్వల్గా ఉంటున్నటువంటి పోస్ట్ ఇది, ఎస్జిటి పోస్ట్ అనేది. ఆ విధంగా అందరు ప్రిపరేషన్ ఉన్న టైంలో ఈ యొక్క జీవో 28 వచ్చింది. ఈవెన్ దాన్ని గెజిట్ చేయలేదు, ఈవెన్ పబ్లిష్ కూడా చేయలేదు. ఎప్పుడే కానీ ఏదైనా జీవో వచ్చినప్పుడు, అంటే సప్లిమెంటరీ జీవో కానీ లేకపోతే అమెండ్మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక పెయిడ్ ఆర్టికల్ ఇస్తారు, ప్రతి పబ్లిష్ చేస్తారు న్యూస్ పేపర్లో. కానీ అలాంటిది ఏది రాలేదు, జస్ట్ మ్యాటర్ ఇచ్చారు ఒక జ్యోతి పేపర్లోనే, అది కూడా ఎందులో ఇవ్వలేదు. సరే, ఎనీవే మేమందరం ప్రిపరేషన్లో ఉన్నాం, ప్రిపరేషన్లో మునిగి తేలుతున్న సందర్భం అది. ఎవరు కూడా ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకుంటే ఎక్కడ మనం కాంపిటీషన్లో వెనుకబడిపోతాం అనేటువంటి సందర్భంలో ఎవరం కూడా ఆ రోజు ముందుకు రాలేదు. ఎందుకంటే సరే, ఎనీవే ఫస్ట్ మనం ర్యాంక్లో ఉండాలి, ఫస్ట్ మనం మెరిట్లో ఉండాలి, ఫస్ట్ కొట్టినాక కదా జాబ్ ఇవన్నీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు తెలిసేది. అందరం కూడా ప్రిపరేషన్లో ఉన్నాం. ఆ యొక్క జీవో యొక్క
ఉద్దేశం ఏంటంటే 70% పోస్టులు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్ అండ్ డిఎడ్ క్యాండిడేట్స్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్డ్ 30% పోస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్ అనేది దాని యొక్క ఉద్దేశం G.O. 28. దీన్ని ఏప్రిల్ ఎండింగ్లో కంప్లీట్ అయ్యాయి. మేలో రిజల్ట్స్ వచ్చాయి. మేలో రిజల్ట్స్ వచ్చిన ఇమ్మీడియట్గా మేము వెరిఫై చేసాము ఎక్కడి వరకు కట్ ఆఫ్ అవుతుంది, ఇది ఎంతవరకు 70% వస్తే ఎంత, 30% వస్తే ఎంత, ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అనేది మేము చూసుకోవడం జరిగింది. మేము అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఇవి ఒకవేళ 30% పోస్టులు వాళ్ళకి ఇవ్వకపోతే మనం కామన్ మెరిట్లో వచ్చేస్తామని ఇమీడియట్గా దాన్ని ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకే, అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్సిటీ రూల్స్ అనేవి ఇప్పుడు మాకు అప్పటి వరకు అవగాహన లేదు, జస్ట్ మేము ప్రిపరేషన్ ఇవన్నీ వేలో ఉన్నాం. అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్సిటీ రూల్స్ ప్రకారం వాళ్ళు డిఎడ్ అభ్యర్థులు అప్పటికే 2006 డిఎస్ మీద కేసు వేసి ఉన్నారు. ఆ యొక్క కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం వలన ఈ యొక్క బిఎడ్ ఈ పోస్టులన్నీ కూడా ఎస్జిటి పోస్టులన్నీ కూడా డిఎడ్ వాళ్ళే అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జీవో తీసుకొచ్చారనేది మాకు తెలిసింది. సరే, మేము ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేసాం. ట్రిబ్యునల్లో కూడా మాకు అగెనిస్ట్గా వచ్చింది. ఏంటంటే ఎన్సిటీ రూల్స్ ప్రకారం 1 to 5th వరకు కంప్లీట్ డిఎడ్ వాళ్ళే టీచ్ చేయాలి, రిమైనింగ్ 6 to 8th వరకు ఏవైతే ఎస్జిటి పోస్టులు ఉన్నాయో బిఎడ్ మరియు డిఎడ్ వాళ్ళు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా తీసుకోవాలి. దాన్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో 9/9/2009 నాడు మాకు ఒక ఆర్డర్ రావడం జరిగింది. జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు అఫ్జల్ పుర్కర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్టికల్ 14, 16, 21 ప్రకారం విద్యార్హతల ప్రకారంగా రిజర్వేషన్స్ చెల్లవు. ఈ యొక్క రిజర్వేషన్స్ లేకుండా ఈ యొక్క G.O. 28లో ఉన్నటువంటి క్లాజ్ నెంబర్ 7 ఏదైతే ఉందో దాన్ని తొలగించి వీళ్ళకి ఫిలప్ చేయండి అనేసి ఒక ఇంట్రీమ్ ఆర్డర్ మాకు ఇవ్వడం జరిగింది. ఇంట్రీమ్ ఆర్డర్ ఇస్తే ఆ ఇంట్రీమ్ ఆర్డర్ను ఈ యొక్క డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఏంటంటే అప్పటి వరకే ఒక కేసు పెండింగ్, ఏదైతే ఎలిజిబిలిటీ కేసు పెండింగ్ ఉందో అది పెండింగ్లో ఉండడం వలన దీని మీద స్టే ఇవ్వడం జరిగింది. వాళ్ళు జస్ట్ దాన్ని బూచిగా చూపెట్టి దీని మీద స్టే తీసుకున్నారు. అంటే అప్పటి వరకు మాకున్నటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్యాపరంగా, అంటే అప్పటికి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగలేదు. ఇదంతా కూడా 2009లో జరిగినటువంటి విషయం. ఎవరు నష్టపోరు అనేది ఎవరికి తెలియదు. కొంతమంది అభ్యర్థులమే గ్యాదర్ అయినాం. అప్పటికి మాకున్నటువంటి కెపాసిటీ కానీ అక్కడి వరకు ఫీజులు చెల్లించుకునేటువంటి శక్తి కానీ చాలా తక్కువ. సరే, ఎనీవే మాకు అవగాహన లోపడం వలనను లేకపోతే మాకున్నటువంటి అడ్వకేట్స్ యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండడం వలన అక్కడ వాళ్ళకు స్టే రావడం జరిగింది. వాళ్ళు అప్పటికే ఎక్స్పర్ట్స్, ఎందుకంటే 2006 నుంచి ఉన్నారు కాబట్టి. ఎనీవే అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్టే ఇచ్చారు. కంప్లీట్ మళ్ళీ మేము బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ కూడా కంప్లీట్ 2009లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆపేసి 2010లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎమ్మెల్సీ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. దీని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఎవరు డొక్క మాణిక్యవర ప్రసాద్, ముఖేష్ గౌడ్, బొత్స సత్యనారాయణ, వన్ మోర్ రఘువీరారెడ్డి, వీళ్ళ నలుగురితోటి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. వీళ్ళు నలుగురు కూడా ఒక 5-6 టైమ్స్ కూర్చొని బిఎడ్ అభ్యర్థులకు ఈ విధంగా నింపడం, డిఎడ్ అభ్యర్థులకు ఈ విధంగా 30% రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం సబబు కాదు. ఎందుకంటే నోటిఫికేషన్లో మనం ఇచ్చింది ఏ విధంగానైతే ఇచ్చామో ఆ విధంగానే ఫిలప్ చేయడం అనేది కరెక్ట్. నోటిఫికేషన్లో మనకు రిజర్వేషన్స్ విషయం ఎక్కడ కూడా పేర్కొనలేదు. అదేవిధంగా ఇంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇంట్రీమ్ ఆర్డర్ కూడా బిఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే నింపడం అనేది ఇది కరెక్ట్ అనేసి వాళ్ళు తేల్చి ఆ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క సలహా మేరకు కామన్ మెరిట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రిక్రూట్మెంట్ జీవో తీసి జీవో నెంబర్ 27 రిలీజ్ చేశారు. మేము రిక్రూట్మెంట్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. కొంతమంది ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ రిక్రూట్ కూడా అయిపోయినారు ఆ జీవో 27 ప్రకారం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్ అలాట్మెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రోస్టర్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక స్కూల్కి వెళ్ళి సంతకం పెట్టాలి మేము, అంతే. జస్ట్ ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఇక అక్కడ జరిగినటువంటి లాబింగ్లు ఏంటి, ఎందుకంటే మేము అందరం అభ్యర్థులం, మాకు లీడర్లు అంటే ఎవరు లేరు, మేమందరం అభ్యర్థులం అంటే ఎవరు కౌన్సిలింగ్లలో వాళ్ళు బిజీ ఉన్నాం. జరిగినటువంటి లాబింగ్లు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. జస్ట్ టీవీలో స్క్రోలింగ్ ఏమని వచ్చిందంటే ఈ యొక్క జీవో నెంబర్ 27 పైన ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందనేసి వచ్చింది. మనం జస్ట్ స్క్రోలింగ్ చూపించి ఆ నైట్ ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో వస్తాయి, 6 o'clock వరకు కౌన్సిలింగ్ ఆపేసి మళ్ళీ ఎక్కడిదక్కడనే ఈ విధంగా జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ హైకోర్టుకు తిరగడము, ట్రిబ్యునల్, హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో మేము వెళ్ళినాక కూడా ఏదైతే ఇవి జీవో ఉందో దీని మీద తేల్చండి అంటే ఈ గవర్నమెంట్ ఏమి వేసిందంటే అప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఈ 70% వరకు ఉన్నటువంటి పోస్టుల నిమిత్తం ఈ 30% పోస్టులను ఆపేస్తామన్నారు. ఆపేస్తున్నప్పుడు అదొక ఇంట్రీమ్ అప్లికేషన్ వేయడం జరిగింది వాళ్ళు. కానీ దాని మీద సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ విధంగానైతే నువ్వు 70% నింపుతావో అప్పుడు కేటగిరీ ఉన్నటువంటి పోస్టులు నష్టపోతారు,
అది కరెక్ట్ కాదు, ఆ విధంగా నింపడం కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా హైకోర్టులో ఈ యొక్క కేసు ఏదైతుందో దాన్ని ఫైనల్ చేయండి, ఫైనల్ చేసినాక రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇచ్చినాక కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళొక జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 62 అని చెప్పేసి హాలిడేస్, దసరా దీపావళి హాలిడేస్ ఉండే ఆ టైంలో ఇమ్మీడియట్ ఒక 3 days కౌన్సిలింగ్ పెట్టేసి 70% కామన్ మెరిట్ బిఎడ్ మరియు డిఎడ్, ఈ యొక్క 30% ఏదైతుందో ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్. వాళ్ళు ఎంతటి అన్యాయం జరుగుతుంది అనేది కూడా చూడలేదు ఇందులో. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మా మెదక్ డిస్టిక్లో ఆల్మోస్ట్ 1400 పోస్టులు, ఓన్లీ మెదక్ 1400 పోస్టులలో ఆల్మోస్ట్ 400 వరకు 30% వస్తాయి. క్యాండిడేట్లు ఉన్నది 200 ఉన్నారు, మిగిలిన బ్యాక్లాగ్. ఆ విధంగా అంటే ఈవెన్ మెదక్ డిస్టిక్లోనే 4.5 మార్కుల అభ్యర్థి ఆయనకు సెలక్షన్ లిస్ట్ చూసేసరికి జాబ్ వచ్చింది, మా జాబులు లేవు, ఎగిరిపోయినాయి. అట్లా ప్రాబబిలిటీ ఇప్పుడు మనం ఏ చిన్న పిల్లలను తీసుకుపోయి కూర్చొని పెట్టినా కూడా ప్రాబబిలిటీ ఉంటుంది 25 మార్క్స్, 100కు 25 మార్కులు ప్రాబబిలిటీ మినిమం మార్క్స్ ఉంటాయి. ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ 21 ఏజ్ అంటే హాల్ టికెట్ పెట్టి రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 25-30 మెంబర్స్ ఉన్నారు. ఇవి ప్లాన్లకు రావడం ఏంది, మనం 40 ఏళ్ళకి వచ్చిన మన జాబులు ఎగిరిపోవడం ఎంతటి ఆవేదన అంటే చాలా ఆవేదన అయ్యింది. ఎంతటి ఉద్యమం చేయాలనో మా శక్తి మేరకు తెలంగాణ ఉద్యమంలో మెయిన్ పేపర్లో తెలంగాణ ఉద్యమం ఫోటో ఒకవైపు, మా ఫోటోలు ఒకవైపు, అంతటి 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి అప్పుడున్నటువంటి పార్థసారథి గారు కూడా మినిస్టర్ గారు గాంధీ హాస్పిటల్కి రావడం, హామీ ఇచ్చడం, విరమించడం, ఇవన్నీ కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళాం. ఎందుకంటే మేము అంత ఉద్యమం చేసినా కూడా ఆ టైంలో ఏమైందంటే ఈ తెలంగాణ ఉద్యమం చేయంగా కొంత డ్రాబ్యాక్ అయిపోయినాం, మేము డ్రాబ్యాక్ కావాల్సి వచ్చాయి, డ్రాబ్యాక్ అయింది. సరే ఎనీవే ఏదో రకంగా సరే పార్థసారథి వచ్చిన కొంత లాబింగ్ తోటనే అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడము, వెంబడి తిరగడము ఆ విధంగా జరిగింది. సరే ఎనీవే తెలంగాణ ఉద్యమం కూడా పీక్ స్టేజ్లో ఉంది, ఈ విధంగా తెలంగాణ వచ్చినా కూడా మా ఉద్యోగాలు వస్తాయనేది చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం ఉస్మానియా యూనివర్సిటీలో. సరే ఎనీవే తెలంగాణ 2014లో వచ్చింది. ఈ 2014 కన్నా ముందే 2013లో ఏమైందంటే ఈ యొక్క సుప్రీంకోర్టులో మొదలు ఏదైతే నేను 2006 కేసు ఎలిజిబిలిటీ చెప్పానో ఆ ఎలిజిబిలిటీ కేసు డిస్మిస్ అయింది. డిస్మిస్ జనవరి 2013లో డిస్మిస్ అయ్యి అందులో ఏం చెప్పారంటే బిఎడ్ అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టుకి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అది ఎప్పుడైతే డిస్మిస్ అయిందో మా కేసు ఏదైతే ఉందో మా కేసు మీద కూడా స్టే వెకేట్ చేశారు. స్టే వెకేట్ చేసి హైకోర్టులో ఉన్నటువంటి ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతుందో అది ఫోర్స్లోకి వస్తుంది, మీరు అంతకుముందు స్టే ఇచ్చారు కాబట్టి ఇది ఫోర్స్లోకి వస్తుందని చెప్పేసి ఇంటరిమ్ ఆర్డర్లో ఏదైతుందో దాన్ని కూడా ఫోర్స్లోకి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు నుంచి. ఆ రోజే మాకు 2013 నుంచి ఉద్యోగాలు రాలే, అప్పటి నుంచి ఉద్యోగాలు లేవు. ఎనీవే మనకు హైకోర్టులో ఏదైతే కేసు ఉందో దీన్ని ఫైనల్ చేసుకోమని చెప్పారని హైకోర్టులో ఇట్లా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం, వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నారు, రెగ్యులర్గా కంటిన్యూస్గా తిరగడము, హైకోర్టులో ఫాలోఅప్ చేసుకోవడం. ఆ హైకోర్టులో ఏం చేశారంటే 2017లో ఫైనల్ ఆర్డర్ వచ్చింది ఒకటి. 2017 ఫిబ్రవరి 8వ తారీఖు రోజు మాకు ఒక ఫైనల్ ఆర్డర్ రావడం జరిగింది. ఆ ఫైనల్ ఆర్డర్లో ఏమని ఇచ్చారంటే బిఎడ్ అభ్యర్థులు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎస్జిపి గారు చెప్పిన విషయం ఇది తప్పుడు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని దీస్ 30% రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ రిజర్వింగ్ ద డిఎడ్ క్యాండిడేట్స్ దిస్ నోటిఫికేషన్ వి ఆర్ ఫాలోడ్ అని చెప్పేసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చేసి జడ్జి కన్విన్స్ అయిపోయి సరే ఎనీవే వాళ్ళని రిజర్వేషన్స్ లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్ అవసరం లేదు, వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాం అని చెప్పేసి బిఎడ్ అభ్యర్థులను రెగ్యులరైజ్ చెప్పేసి రాసేసారు. జడ్జిమెంట్ వచ్చేది, తీరా చూసేసరికి మాకు జడ్జిమెంట్ కాపీలో రిజర్వేషన్స్ లేనట్టుగా ఉంది. కానీ మేము రిజర్వేషన్స్ ఉండడం వల్లనే కదా ఈరోజు మేము రోడ్ల మీద ఉన్నది. ఎనీవే అనేసి మళ్ళీ రివ్యూ ఒకటి ఫాలో ఎమ్మడే మళ్ళీ మేము అడ్వకేట్ని కన్సల్ట్ అయితే రివ్యూ చేసుకుందాం, మేము క్లారిటీ అయిపోతుంది. ఈ కోర్టులలో కేసులు ఏ విధంగా ఉంటాయంటే అన్న ఒకసారి వేయడం వరకే మనం వంతు. ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు ఇంతవరకు? సుమారు 1 కోటి రూపాయల వరకు మా అభ్యర్థులు అందరం వరకు 1 crore ఆల్మోస్ట్ 1 crore వరకు ఖర్చు పెట్టాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువనే, ఇక తక్కువనైతే ఉండదు, అంతవరకు ఖర్చు పెట్టాము. కేసులు మాత్రం అంత ఈజీగా తెగవు, మీకు తెలిసి ఉంటుందన్న, నేను చెప్పాల్సింది కాదు. కేసులు అంత ఈజీగా తెగవు, వేయడం వరకే మనం. నెక్స్ట్ అంటే ఈ యొక్క రివ్యూ ఏదైతే వేసామో రివ్యూ కూడా అలౌడ్ అయింది. ఇప్పుడు 2019లో రివ్యూ అలౌడ్ అయితే రివ్యూలో ఏమని చెప్పాడంటే ఈ యొక్క ఎస్జిపి ఓవర్ సైట్ వల్ల మిస్టేక్ జరిగింది అన్నాడు. ఓవర్ సైట్, నువ్వు యొక్క ఓవర్ సైట్ అనేది 1 word. ఈడ ఇంతమంది 1200 మంది జీవితాలు, మా యొక్క జీవితాలు ఇంత అగాధం అయిపోయినాయి.
నెక్స్ట్ ఆ రోజు నుంచి సరే ఓవర్ సైట్ అని అది రివ్యూ అలౌడ్ అయింది కాబట్టి మేబీ ఫైనల్ ఆర్డర్ ఏదో ఒక రోజు మాకు వస్తుంది. ఎందుకంటే మా నమ్మకం ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి. ఆర్టికల్ 14, 16 ప్రకారం ఈ యొక్క విద్యార్హతల ప్రకారంగా రిజర్వేషన్స్ అనేవి భారతదేశంలో మొట్టమొదటిసారి వింటుంది ఇది. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క కేసులో ఏ రోజుకైనా కూడా, ఈ రోజు జడ్జి ఇవ్వకపోవచ్చు కానీ ఏ రోజుకైనా జడ్జిమెంట్ ఇస్తే మీకు ఉద్యోగం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచి మీకు జీతాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ. అది తప్పకుండా ఎరియర్స్తో సహా మాకు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు మా యొక్క న్యాయమైన సమస్య ఈరోజు మేము అదే డిఎడ్ వాళ్ళ పొజిషన్లో ఉంటే ఇంత గట్టిగా మాట్లాడకపోదు. మా యొక్క సమస్య అలాంటిది కాబట్టి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయనేటువంటి గట్టి నమ్మకంతో అటు కోర్టు పరంగా గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నాం. వన్ థింగ్ ఒకటి సేమ్ టైం ఇప్పుడు మాకేంటంటే ఈ యొక్క సమస్య అనేది ఇంత తీవ్రంగా ఉంది, ఏపీ గవర్నమెంట్ దీన్ని గుర్తించింది. ఈ యొక్క 2016లో మా అభ్యర్థులు మేము వెళ్ళి ఇక్కడ కేసీఆర్ను మేము రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎనీవే మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చాడు, ముఖ్యమంత్రి మాకు కంపల్సరీ న్యాయం చేస్తాడు. అరే మన తెలంగాణ అనుకున్నాం, తెలంగాణ మనది, మనం కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ కంపల్సరీ మనకన్నా వాళ్ళకన్నా ఉద్యోగాలు ముందు వస్తాయని ఛాలెంజ్ చేసాం మేము. వాళ్ళతో మేము ఛాలెంజ్ చేసి ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజు నుంచి ఛాలెంజ్ చేస్తూ కాంపిటేటివ్గా తిరిగినాం. అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది విడిపోయినాం కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ కాంపిటేటివ్గా తిరిగినాం. అరే మీకు వస్తాయా మాకు వస్తాయా చూద్దాం, ఎందుకంటే జరిగింది అన్యాయం. ఈ యొక్క అన్యాయాన్ని ఎదిరించి కంపల్సరీ కొట్లాడి తీసుకోవాల్సిందే మనం కూడా. సరే తిరుగుదామని తిరుగుతే ఈరోజు అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, సంతోషం, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. మరి మాయవి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇప్పటికీ స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అడిగేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నింపుడు మాకు ఇవ్వకపోవడం తర్వాత సంగతి, మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందని కనీసం తెలుసుకుంటున్నారా లేదా? ఈరోజు మేము ఏంటంటే మాకున్నటువంటి యాక్సెస్ ఏంటంటే మంత్రి గారి వరకు వెళ్ళగలుగుతాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేము. ఆడదాకపోతే అరెస్ట్ అయినా. మరి అలాంటప్పుడు మా యొక్క అన్యాయం అనేది మీకు తెలుస్తుందా లేదా? 2016లో ఇచ్చిన మాట మర్చిపోయారా లేకపోతే గుర్తు చేయాలన్నా? ఏ విధంగా గుర్తు చేయాలి? టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు, రఘువర్ధన్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎమ్మెల్సీలను రెగ్యులర్గా తెల్లారులేస్తే బ్యాచ్ వెళ్ళడం ఆడ కూర్చోవడం వాళ్ళ. ఇక వీళ్ళు ఏమంటారంటే ఇంతసేపు పెద్ద సార్ తీసుకోవాలి నిర్ణయం. అదే కదా, ఇప్పుడు అభ్యర్థుల యొక్క సమస్యలు ఉంటాయని వీళ్ళు అందరినీ మనం కొంతమందిని ఎమ్మెల్సీ ఓట్లలో కానీ వీళ్ళందరినీ లీడర్ అంటే మనం ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన యొక్క ప్రతినిధులుగా వాళ్ళని రిప్రజెంటేటివ్స్గా మనం పెట్టుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ప్రశ్నించాలి. రేపు ప్రశ్నిస్తేనే మీకు అందరికి కూడా ఫ్యూచర్ ఉంటుంది. ప్రశ్నించని రోజులు కూడా మీరు ఆ విధంగానే ఉంటారు. ఈరోజు గెలిచారు కావచ్చు కానీ రేపు ప్రతిరోజు అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం శాశ్వతంగా ఉండాలంటే ప్రజల గొంతుకై మారుమోగాలి. అంటే ఇది అంత శాతగాని దద్దామల్ల కింద లెక్క. ఇల్లు ఇప్పుడు రిజైన్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు 1200 మంది దుఃఖం మీకు కనబడతలేదు. ఎంత దుర్మార్గం చూడండి. ఈ స్టోరీ అంతా మొత్తం వింటే మనకి క్లియర్ పిక్చర్ అర్థమవుతా ఉన్నది. ఇంకెవరు లేడీస్ ఎవరు ఉన్నారు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి అండి? కొంచెం వెనక్కి వెళ్ళండి. ఎక్కడి నుంచి అండి మీరు? నా పేరు స్వప్న, సిద్దిపేట. ఓకే, హరీష్ రావు గారి ప్రాంతం అది. సార్ని కలవలేదండి మీరు ఎప్పుడు? కలిశారు. అయితే 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయండి? 56.5 వచ్చినాయి. ఓకే, సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ డే కౌన్సిలింగ్ ఉందని చెప్పారు. ఓకే, సరే. ఇంకెవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడాలి? ఎనీవన్ చెప్పండి అన్న. మీది ఎక్కడ? నమస్కారం అన్న. నమస్తే అన్న. నాది సిద్దిపేట జిల్లా, ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. నా పేరు సుదర్శన్. ఒక్కరే ఉన్నారా ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి? ఉన్నారన్న, ఇంకా ఉన్నారు చాలా మంది. ఎంతమంది ఉంటారన్నా? దాదాపు ఒక 30-40 మంది ఉంటారు. 30-40 మంది ఓన్లీ అని కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 30-40 మంది ఉంటారు. ఓకే. అయితే గత 13 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ అన్న చెప్పినట్టు 2008 డిసెంబర్ 6, 2008 నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి మేము ప్రిపేర్ అవుతున్న సందర్భంలో మధ్యలో ఒక జీవో నెంబర్ 28 రావడము, మేము ఉద్యోగాలు పొందడము, మళ్ళీ ట్రిబ్యునల్లో వీళ్ళు స్టే తీసుకోవడము. ఆ విధంగా ఎప్పుడైతే మాకు పేర్లు సెలక్షన్ లిస్ట్ పడ్డాదో అప్పుడు అందరు చాలా సంతోషంగా ఉన్నాం. అదే రాత్రి పోయి నేను కూడా మా అమ్మ నాన్న లేపి, అప్పుడు మా నాన్న ఉండే, తర్వాత స్వీట్లో బాక్స్ తీసుకెళ్ళి మా ఇంటి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టి సంతోషంతో ఒక నైట్ ఉన్నామన్న. నాకు ఉద్యోగం వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఏంది ఇంకా గ్రూప్స్ అనుకున్నాం. ఆ విధంగా నేను కలలుగన్నాను.
వచ్చినటువంటి ఉద్యోగం ఒక్క రాత్రితోనే మాకు ఆ యొక్క స్టే తీసుకురావడంతో వాళ్ళు ఆ కోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళి మా యొక్క ఉద్యోగాలన్నీ కూడా చేజారిపోయినట్టు చేశారు. అప్పటి నుంచి మా ఒక ఉద్యమము గాంధీ ఇందిరా పార్క్ కాడ మేము అందరం కూడా ఉమామేశ్వరం అప్పుడు అందరం ఇట్లా నాయకన నేతృత్వంలో అక్కడ టెంట్ వేసినాము. దసరా కన్నే, దీపావళి కన్నే అన్నీ కూడా వర్షంలో చేసేసుకున్నాం. మేడం సంక్రాంతి ముగ్గులు కూడా అక్కడనే, అన్ని పండుగలు అక్కడనే, ఇంటికి వెళ్ళకుండా అక్కడనే ఆ సిటీలో ఉండి అందరు ఒక ఇది మన గెస్ట్ హౌస్లు తీసుకొని కొందరు పార్కులో పడుకుంటూ అట్లా ఉద్యమం చేసుకుంటూ తరుణంలోనే అప్పుడు మా అదే టెంట్ కాడే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు అందరూ కూడా మా యొక్క టెంట్లోకి వచ్చి మన ఉద్యోగం తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉన్నదో 2008 డిఎస్ఎం కూడా అట్లే ఉంది, సైమల్టేనియస్గా ఉంది. మీకు తెలంగాణ రావడంతోనే ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగాలలో వచ్చిన వెంబడే తెల్లారి మీ జాబ్లో ఉంటారని చెప్పి హరీష్ అన్న ప్రత్యేకంగా మాకు పిలిపించుకొని చెప్పాడు. మీరందరూ కూడా సిద్దిపేటకి రండి, మీకు అక్కడికి నుంచి ఎవరైనా ఉంటే కూడా టెంట్లోకి రమ్మనండి, జీపులు అక్కడ సుమలు కూడా నేను పంపిస్తానని చెప్పాడు కూడా ఆ ఉద్యమానికి. సో అలాంటి అప్పుడు అందరూ కూడా హామీ ఇవ్వడంతో మేము తెలంగాణ రావడంతో మా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ మూమెంట్లో ఇంకా ఎక్కువ స్పోర్టీగా మేము పార్టిసిపేట్ చేశాము కూడా. సో చేసి తెలంగాణ రావడంతో 2014 రావడము, తర్వాత 2016లో మాకు హామీ ఇవ్వడము, హామీ ఇచ్చిన తర్వాత 2016 నుంచి కూడా ఇట్లా 1000 కన్నులతో చూస్తున్నాం ఇంకా ఎప్పుడని. అప్పటి నుంచి మేము ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డాక కూడా సరే మాకు వస్తుంది కదా, మా ఉద్యోగం అయితే మాకుంది కదా అని చెప్పి భరోసాతో ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఆ తరుణంలోనే మాకు అన్ని కోర్టు ఫేవర్గా ఉంది, తర్వాత ఎన్సీటీ నామ్స్ కూడా ఫేవర్గా ఉన్నాయి. అన్ని ఫేవర్గా ఉన్నప్పుడు మాకు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగము మాది ఎట్లా అది ఏది రాజ్యాంగపరంగా సంపాదించుకున్న ఉద్యోగము మాకు ఎట్లాగో ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలని చెప్పేసి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఎందుకంటే నమ్మకం ఉందన్న, ఎందుకంటే మాకు రాజ్యాంగ పరంగా విద్యా అర్హత లాంటి చెల్లదని ఎప్పుడైతే సపరేట్ రిజర్వేషన్ ఎప్పుడైతే చెల్లదని కోర్టు ఇచ్చిందో మేము కూడా ఎలిజిబుల్ అది జెన్యున్గా మేము సెలెక్ట్ అయినాం కదా. మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, మేము ఎక్కువ మార్కులు వచ్చిన ఇప్పుడు ఈ విధంగా రోడ్ల మీద ఉండి ఉద్యమాల్లో ఉండి స్టూడియోలో వెంబడి అక్కడ ఇక్కడ మీడియా ప్రతినిధులు కంటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మాకు నమ్మకం అయితే ఉంది. సో నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మా యొక్క వెదను, మా యొక్క 13 సంవత్సరాల గోసను ఇప్పటికైనా ప్రభుత్వము గుర్తించి మా యొక్క ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారిని, సబితేంద్ర రెడ్డి గారిని అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. ఇంకా మీరు ఇంకెవరైనా మాట్లాడతారా? మీరన్నా మీరు మాట్లాడతారా? పట్టుకోండి. ఓకే చెప్పండి. మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసింది మా యొక్క విన్నపం ఒకటే ఏంటంటే, గత 13 సంవత్సరాల నుంచి మేము చిన్న పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, మినిస్టర్ని ఇక్కడ అందరినీ కలుస్తున్నాం. మాకు ఇంకా తిరగాలంటే ప్రతి వచ్చిన సార్లు ఇక్కడ భార్య పిల్లలను వదిలిపెట్టుకొని పనులు చేసుకునే వాళ్ళం. మేము ఎన్నిసార్లు కలవాలండి? దయచేసి గుర్తుపెట్టుకోండి, మేము సీఎం గారిని కలవాలంటే మాకు అవకాశం లేదు. ప్రతిసారి మినిస్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎన్నిసార్లు కలుస్తాం? ఉదయం లేవగానే 6 గంటలకల్లా మేము అక్కడ ఎమ్మెల్సీలు ఇంటి దగ్గర ఉంటాం. మాకు ఓపిక లేదండి. మేము ఇంకెంతకాలం మా యొక్క ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఆస్తులు లేవు. పని చేసుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగాల వాళ్ళు సెలవులు ఇవ్వరు. వాళ్ళని బతిలాడి కాళ్ళు మొక్కి మేము వస్తున్నాం. దయచేసి ఈ సమస్యను మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీరు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ త్వరగా మాకు హామీ నెరవేర్చాలని మేము కోరుకుంటాము. మేము ఇంకెంతకాలం తిరగాలండి? మా ఆవేదనను అర్థం చేసుకోండి. 1200 కుటుంబాలు మేము తిరగలేకపోతున్నాం, రాలేకపోతున్నాం అండి. దయచేసి మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రమ్మండి, తర్వాత చూద్దాం సింపుల్గా చెప్పేస్తారు. మేము ఎంత కష్టపడి ఉదయం 3ంటికి 4ంటికి లేవడం, నైట్ ఇంటికి వెళ్ళడం, 3ంటికి 4ంటికి అక్కడ బయలుదేరడం, బస్సులు లేకుండా లారీలలో రావడం, ఎలాగోలా వచ్చి మీ 6ంటికల్లా మీ ఇంటి ముందు ఉంటున్నాం. మీరు చాలా సింపుల్గా చేస్తానంటారు. మీ ఎన్ని రాత్రులు మేల్కొతను ఉండాలి, ఎంత బాధతో ఉండాలి? దయచేసి అర్థం చేసుకొని మా బాధని మీడియా ప్రముఖంగా మిమ్మల్ని కలవాలని కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవలేమండి. మీడియా ముఖంగా చెప్పదలుచుకుని మేము వచ్చాం. మా బాధను అర్థం చేసుకొని మా కుటుంబాలను ఆదుకోండి. సో ఒకటి మాత్రం వాస్తవము, పరిపాలించేటోడికి మంచి మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇవన్నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ అదే గతి లేదు. సో అందుకే ఇట్లాంటి కుటుంబాలు రోడ్డు మీద పడి రోధిస్తూ ఉన్నాయి. చూసిరు కదా, 1200 మంది ₹1 కోటి పెట్టుకొని 13 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. చూడండి, తెలంగాణ వస్తే అన్నీ బాగుపడతాయి, అంత అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే ఈ దొంగల పాలైన తెలంగాణ. ఇట్లాంటి సామాన్యులు, ఇట్లాంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడి బతుకుతూ ఉన్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మీకు తొలి వెలుగు అండగా నిలబడుతుంది. మీరు చేసే ప్రతి పోరాటానికి మేము సపోర్ట్గా నిలబడతాం. ఒకటి వాస్తవం, పోరాడితే ఖచ్చితంగా ఏదైనా సాధించుకోవచ్చు. ఎవడి మెడలైనా వంచే అవకాశం కేవలం పోరాటం ద్వారానే సాధ్యం. ఈ ప్రశ్న కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.